యో హాయ్ గైస్, నేను కొంచెం కొత్తగా ఉంటుందని ఫేస్ క్యామ్ అయితే ట్రై చేస్తున్నాను. సో సపోర్ట్ చేయండి గైస్, సపోర్ట్ చేస్తే మళ్ళీ ఎక్కువ వీడియోస్ని ఫేస్ క్యామ్తో అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను. సో ఫేస్ క్యామ్ ఎందుకు చేస్తున్నా అంటే కొంచెం నాకు ఈ కంటెంట్ అది మీకు కొంచెం చూసే బాగుంటుందని చెప్పేసి నేను ఫేస్ క్యామ్ అయితే ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే వన్ పీస్. సో వన్ పీస్ బయట బాగా అంటే ట్రెండింగ్ అవుతుంది. ఒక టాపిక్ ఏంటంటే బాగా బయట కాంట్రవర్సీస్ కూడా జరుగుతున్నాయి. సో ఆ టాపిక్ మీద సో వన్ పీస్ యానిమే మీరు చూస్తుంటే కానీ మీకు ఐడియా ఉంటుంది. సో మంకీ ది లూఫీ పైరెట్ కింగ్, సో మీకు ఐడియా ఉంటుంది. యానిమే స్టోరీ గురించి ఐడియా ఉంటుంది. నేను స్పాయిలర్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనకి తెలుసు బాగా అంటే వన్ పీస్ అందరికి తెలుసు యానిమే బాగా పాపులర్, కానీ అది ఇంకా ఎక్కువ పాపులర్ అయింది ఎప్పుడంటే గేర్ 5 అంటే ఫిఫ్త్ గేర్ వచ్చిన తర్వాత బాగా పాపులర్ అయింది. కొంతమంది దాన్ని బాగుందని చెప్పేసి దాని మీద ఇంట్రెస్ట్ అయితే పెంచారు. ఇంకో కొంతమంది సరిగ్గా లేదు, కార్టూనిష్గా ఉంది, ఎంత కార్టూన్ లాగా ఉంది, యానిమేలా లాగా లేదు, సో అందుకే ఇట్లా అదా అని చెప్పేసి అంతా రచ్చరచ్చ చేశారు బయటంతా. సో ఇప్పుడు ఎందుకు గేర్ ఫిఫ్త్తో పాపులర్ అయిన తర్వాత వన్ పీస్ గేర్ ఫిఫ్త్ తెలుసు కదా. మనోడు అంత తెల్లగైపోయి అంత జుట్టు తెల్లగైపోయి డ్రెస్ తెల్లగైపోయి పొగంత వచ్చేసి గేర్ ఫిఫ్త్ తెలుసు కదా ఎట్లుంటుందో. సో గేర్ ఫిఫ్త్ వచ్చిన తర్వాత వన్ పీస్ మాత్రం చాలా పాపులర్ అయింది, అది మాత్రం మాకు ఖచ్చితంగా చెప్పొచ్చు. సో గేర్ ఫిఫ్త్ అంటే మీకు దాని డీటెయిల్స్ తెలియకపోవచ్చు చాలామందికి. సో అందుకని చెప్పేసి కొంచెం డీటెయిల్స్ అయితే చెప్తాను గేర్ ఫిఫ్త్ ఏందని చెప్పేసి. వన్ పీస్లో మంకీ ది లూఫీ తెలుసు కదా. సో మంకీ ది లూఫీ గమ్ ఫ్రూట్ అయితే తీసుకొని ఉంటాడు, గమ్ ఫ్రూట్. సో డెవిల్ ఫ్రూట్, అది గమ్ డెవిల్ ఫ్రూట్. సో తీసుకోవడం వల్ల మనోడికి అయితే ఎలాస్టిసిటీ, రబ్బర్ పవర్స్, రబ్బర్ ఎబిలిటీస్ అయితే వస్తాయి. సో చెయ్యి సాగడం, కాలు సాగడం. సో ఓకే, ఇప్పుడు అదంతా పక్కన పెడితే మనోడికి గేర్స్ అయితే ఉంటాయి. గేర్ 1, గేర్ 2, గేర్ 3, గేర్ 4 అని చెప్పేసి ఒక గేర్కి ఒక్కొక్క పేరు పెడతాడు. గేర్ అని చెప్పేసి, బజుక్ అని చెప్పేసి, గన్ షాట్ అని చెప్పేసి, క్యానన్ బాల్ అని చెప్పేసి, మళ్ళీ బజూకా అని చెప్పేసి, గేర్ థర్డ్ అని చెప్పేసి, గేర్ 4 స్నేక్ మ్యాన్ అని చెప్పేసి, ఎలాస్టిక్ మ్యాన్ అని చెప్పేసి రకరకాల పేర్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు గేర్ 5 వచ్చి గేర్ 5 వచ్చి జాయ్ బాయే. సో జాయ్ బాయ్ ఏంటంటే ఎవడు ఈ జాయ్ బాయ్, ఎందుకు గేర్ 5 జాయ్ బాయ్ అని పిలుస్తున్నాడు అంటే జాయ్ బాయ్ ఇది వే మొత్తం వీళ్ళు ఇచ్చిన పేరు అన్నమాట. జాయ్ బాయ్ వీళ్ళు ఇక్కడ ఉంటారు కదా మనకి వాళ్ళు. వన్ పీస్ స్టోరీ ప్రకారం వెళ్తే సో బ్యాక్ ఓల్డ్ ఏజ్ ఉంటుంది. సో ఓల్డ్ ఏజ్ ఏంటంటే అది ఒకడు సన్ గాడ్ అన్నమాట. సో సన్ గాడ్ అని చెప్పేసి జాయ్ బాయ్ అని అయితే పేరు ఇచ్చేస్తారు అతనికి, సన్ గాడ్. సో సన్ గాడ్ యాక్చువల్గా నికా, సో నికా అని పిలుస్తారు అతని. సో నికా అతన్ని చంపేస్తారు ఇలా అలయన్స్ వాళ్ళు. సో చంపేసిన తర్వాత సో గోల్డెన్ ఏజ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో తెలుసు కదా గోల్డెన్ ఏజ్ అంటే గోల్డీ రోజర్ వీళ్ళంతా ఇంకా పైరస్కి అయితే మారి ఇంకా ఎక్స్పెరిచర్ అయితే చేస్తారు స్కిలో. సో ఇప్పుడు గోల్డీ రోజా ఈయన్ని పక్కన పెడితే మనకి జాయ్ బాయ్ గేర్ 5 గురించి మాట్లాడుకుందాం. ట్రెండింగ్ టాపిక్ కదా, సో ఆ ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు జాయ్ బాయ్ తెలుసు కదా మనకి. జాయ్ బాయ్ నిక్కాగా ట్రాన్స్ఫర్ అవుతాడు. మనోడు ఖైదోతో ఫైట్ చేస్తుంటాడు. వన్ పీస్ మనోడు పోయిగా మంకీ ది లూఫీ ఖైదోతో ఫైట్ చేస్తుంటాడు. ఫైట్ చేస్తాడు 2-3 సార్లు, ఓడిపోతాడు కూడా. సో ఇంకొకసారి లాస్ట్ టైం ఓడిపోతాడు అనుకునే టైంలో అన్కాన్షియస్ స్టేట్కి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా ఖైదో చంపేస్తాడు అనుకున్న టైంలో మనోడికి అయితే హార్ట్ బీట్ అనేది చిన్నగా కొట్టుకుంటుంది. కొట్టుకుంటే అది సౌండ్ అనేది పెరుగుతూ వెళ్ళిపోతుంది ఒకటేసారి. సో వాటిని వచ్చి నాకైతే గుజోన్స్ వచ్చేస్తున్నాయి దాని గురించి మాట్లాడుతుంటే. సో దాన్నే డ్రమ్స్ ఆఫ్ లిబరేషన్ అంటారు వీళ్ళు సో యానిమేలో. సో డ్రమ్స్ ఆఫ్ లిబరేషన్ ఏంటంటే ఇది, సో అది వన్ హార్ట్ బీట్ అనమాట. సో వన్ హార్ట్ బీట్ అనేది డ్రమ్స్ ఆఫ్ లిబరేషన్ అని చెప్పేసి పిలుస్తారు. సో యానిమేలో వచ్చి ఇక్కడ ఏనుగు ఉంటుంది, పెద్ద ఏనుగు ఒకటి ఉంటుంది, దానికి కళ్ళు కూడా ఉండవు. సో జైనేషు అనుకుంటా దాని పేరు, జెన్సు అనుకుంటా. సో ఆ ఏనుగు చెప్తుందన్నమాట, నాకు ఆ సౌండ్ వినపడుతుంది, జాయ్ బాయ్ వస్తున్నాడు అని చెప్పేసి చెప్తుంది అది. సో అంటే మనోడికి డ్రమ్స్ ఆఫ్ లిబరేషన్ హార్ట్ బీట్ అనేది రైజ్ అవుతూ మనోడు జుట్టు తెల్లగైపోతుంది, డర్స్ తెల్లగైపోతుంది, పొగంత వచ్చేస్తుంది, లేస్ అట్లే మనోడు రబ్బర్ కంప్లీట్గా, మనోడు బాడీయే రబ్బర్ కాకుండా మనోడు టచ్ చేసిన ప్రతి పార్టికల్ రబ్బర్ అయిపోతుంది అన్నమాట. సో రబ్బర్ అయిపోతుంది, ఈజీగా ఖైదోని ఓడిచేస్తాడు. ఖైదో కూడా లాస్ట్కి చనిపోతాడు అనుకుంటా. ఖైదో కూడా చనిపోతా అది తెలుసుకుంటాడు ఎవడు జాయ్ బాయ్ అని చెప్పేసి.
ఎవరు సన్ గాడ్ అని చెప్పేసి లాస్ట్ తెలుసుకుంటాడు. సో ఆ ఫైట్ అంతా అయిపోతే మనకి నికా అనేది ఇంట్రొడ్యూస్ చేస్తారు ఆ ఫైట్లో. సో నికా వచ్చిన తర్వాత అంటే జాయ్ బాయ్ వచ్చిన తర్వాత మంకీ ది లూఫీ తర్వాత ఐలాండ్కి అయితే వెళ్తాడనమాట. సో ఐలాండ్ ఆర్క్ అది. సో ఇప్పుడు నుంచి కొత్త ఆర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి బోనీ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తారన్నమాట. ముందు బోనీ అంతా మైనర్ క్యాట్ అంత చిన్న చిన్న సీన్స్ అయితే ఉన్నాయి. సో బోనీ, సో అదే టాపిక్, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకునేది కూడా మనం. సో ఇంతవరకు నేను చెప్పినంత దానికి ఆ టాపిక్ గురించి మాట్లాడేకే చెప్తున్నాను నేను. ఇప్పుడు బోనీ ఇంట్రొడ్యూస్ చేస్తారు కదా, సో బోనీ వస్తుంది. సో బోనీ ఎవరంటే వర్స్ట్ జనరేషన్లో ఒక పైరెట్. సో వర్స్ట్ జనరేషన్ ఎవరంటే తెలుసు కదా మనకి, తాల్ఫర్గర్, లా, కిడ్, హాకిన్స్, మళ్ళీ అప్పు, సో వీళ్ళంతా ఉన్నారు. ఎక్స్ట్రైక్, మళ్ళీ ఇప్పుడు అందులో మక్కీ ది లూఫీ కూడా పార్ట్ ఆఫ్ ది వర్స్ట్ జనరేషన్. సో ఇప్పుడు వర్స్ట్ జనరేషన్లో బోనీ కూడా పార్ట్ అనమాట. ఈ బోనీ కూడా పైరెట్ కింగ్, ఒక పైరెట్ క్రూ ఉంది ఐమికి. సో ఐమి కూడా పార్ట్ వర్స్ట్ జనరేషన్లో ఒక పార్ట్ ఐమి కూడా. సో ఇక్కడ ఐలాండ్లో లూఫీని కలుస్తుంది ఐమి. యాక్చువల్గా ఎందుకు కలుస్తుందో అది స్టోరీ ఇంకా ఇప్పుడు జరుగుతుంది, నేను చూడలేదు. సో లూఫీని కలిసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళిద్దరికి పరిచయం అవుతుంది. అది లూఫీకి అలాయిగా మారుతుంది, అలయన్స్ ఫామ్ చేసుకుంటుంది లూఫీతో. ఐలాండ్ నుంచి మళ్ళీ ఎస్కేప్ అయ్యి ఐలాండ్లోకి ఎంటర్ అయిపోతారు వాళ్ళు. సో పొరపాటున అది రకరకాల కారణాల వల్ల ఎంటర్ అవుతారు. సీమ్ ఒక కారణం వల్ల, లూఫీ ఒక కారణం వల్ల ఎంటర్ అవుతారు ఐలాండ్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఎస్కేప్ అయ్యేకి ఇంకా వీడు లూఫీ బోనీతో అయితే అలయన్స్ అయితే ఫామ్ చేస్తాడు. సో ఇక్కడ ఐలాండ్లో అయితే మనకి మామూలుగా 5th గేర్ ఒక 5తో ఫైట్ చేసేటప్పుడు మాత్రమే చూపిస్తాడు. ఐలాండ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంక కంటిన్యూగా 5th గేర్ యూజ్ చేస్తూనే ఉంటాడు మనోడు. కంటిన్యూగా ప్రతి ఫైట్లో 5th గేర్ యూజ్ చేస్తూనే ఉంటాడు. చాలామంది వస్తారు. మళ్ళీ వీళ్ళు తెలుసు కదా సైపర్ ఫోల్. సో సైపర్ ఫోల్లో నుంచి వీళ్ళు ఆఫీసర్స్ అయితే వస్తారు. సో వీళ్ళతో ఇంకా ఫైట్స్ ఉంటాయి. సో కంటిన్యూగా 5th గేర్ అయితే యూజ్ చేస్తూనే ఉంటాడు వీడు మక్కీ ది లూఫీ. సో ఇక్కడ బోనీది ఒక పవర్ అయితే ఉంటుంది అన్నమాట. ఎమ్మి అయితే ఏజ్ ఫ్రూట్ అయితే తీసుకొని ఉంటుంది. ఏజ్ డెవల్ ఫ్రూట్ అయితే తినింటుంది. సో యాక్చువల్గా ఏమి తినిండదు. ఇది ఏజ్ ఫ్రూట్ ఏమి ఏ విధంగా పవర్ వస్తాయని చెప్పేసి దానికి ఒక టాపిక్ అయితే ఉంది. దాన్ని బ్రీఫ్గా అయితే కవర్ చేస్తాను. సో ఇంకా నేను చెప్పిన దాని మీద డీటెయిల్గా టాపిక్ మీద కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో అయితే టైప్ చేయండి. నేను ఆ టాపిక్ మీద బ్రీఫ్గా ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రీఫ్గా కాకుండా ఇప్పుడు మాత్రం బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా బోనీ కూమా తెలుసు కదా, కూమా. సో కూమా ఇక్కడ వరల్డ్ గవర్నమెంట్ అయితే వర్క్ చేస్తుంటాడు. కూమా ఎవరంటే ఇక్కడ మనకి తెలుసు కదా వీళ్ళు. సో కూమా వార్లార్డ్స్లో ఒకడనమాట. సో వార్లార్డ్స్ అంటే మీకు తెలుసు, ఇంకా వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లే. ఇక్కడ వార్లార్డ్స్ చాలామంది ఉంటారు. ఇక్కడ మనకి వాళ్ళ పేర్లన్నీ నేను ఇంకా కొంచెం ఐడియా నాకు ఈ నోట్లో ఉన్నాయి కానీ రావడంలే. సో వార్లార్డ్స్ తెలుసు కదా, బోవా హంకాక్ ఇంకా ఉన్నారు. వార్లార్డ్స్ అంతా ఇంకా ఉన్నారు. వీళ్ళంతా ఉంటారు కదా. సో వార్లార్డ్స్లో ఒకడనమాట కూమా. ఏమంటే వరల్డ్ గవర్నమెంట్ కింద వర్క్ చేస్తుంటాడు. కంప్లీట్గా రోబో అనమాట, సైబర్గ్. సో సైబర్గ్ కాకముందు ఒక కింగ్ కూమా, ఒక కింగ్డమ్కి కింగ్. సో అతను ఒక పాపని అయితే దత్తత తీసుకుంటాడు. సో ఆ పాపనే బోనీ అనమాట. సో బోనీ ఇక్కడ లూఫీని కలిసిన తర్వాత, సో ఆ పాస్ట్ ఇంకా పక్కన పెడితే ఇక్కడ అక్కడ కూమాని ఇక్కడ వీళ్ళు ఉంటారు, ఎల్డర్స్ ఉంటారు వరల్డ్ గవర్నమెంట్లో తెలుసు కదా. సో కొంతమంది ముసలోళ్ళు ఉంటారు కదా, సో ఎల్డర్స్ అంటారు. సో ఆ ఎల్డర్స్ వచ్చి వాళ్ళలో ఒకటి సాటర్న్ ఒకడు ఉంటాడు సైంటిస్ట్. సో వాడు కూమాని కంప్లీట్గా సైబర్గా అయితే మార్చేస్తాడు. సో కూమా కంప్లీట్ సైబర్గా మారిపోయిన తర్వాత ఇక్కడ అతని కూతుర్ని కూడా తీసుకుపోయి ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాడు సాటర్న్. ఎల్డర్ పేరు అన్నమాట సాటర్న్. ఒక సాటర్న్ తీసుకుపోయి ఎక్స్పెరిమెంట్ అయితే చేసి ఏజ్ ఫ్రూట్ని అయితే ఐమిలోకి ఎక్స్ట్రాక్ట్ అయితే చేస్తాడు. ఐమిలోకి అయితే పంపించేస్తాడు ఆ ఫ్రూట్ని. అది ఏ విధంగా పంపిస్తాడో నాకైతే ఐడియా లేదు. సో ఐమిలోకి పంపిస్తానే ఐమికి ఆ పవర్ అయితే వస్తుంది అన్నమాట. అంటే పుట్టిన పాప నుంచి ఐమికి ఏజ్ ఫ్రూట్ పవర్స్ అయితే ఉంటాయి. సో ఆ పవర్స్ని అయితే నార్మల్గా ఇప్పుడు కూడా ఐమి బోనీ యాక్చువల్గా 10 years 12 years చిన్న పాప ఐమి ఏజ్ ఫ్రూట్ యూజ్ చేసి పెద్దగా కనపడుతుంది అన్నమాట. అంటే 20 years పైన ఉన్న ఏజ్ ఉన్న అమ్మాయిలాగా అయితే ఐమి ఏజ్ అయితే చేంజ్ చేసుకొని లూఫీతో అయితే ఉంటుంది. నార్మల్గా ఏమైతే బోనీ చిన్న పాప అసలు 10-12 ఏళ్ళకే ఐమికి ఒక క్రీ అయితే ఫామ్ చేసింది చూసుకోండి. ఇంకా ఐమి అసలు నిజంగా ఇక్కడ ఇంతవరకు లూఫీ ఇట్లా వీళ్ళతో అందరితో కంపేర్ చేసుకుంటే
తక్కువ ఏజ్లో క్రూ ఫామ్ చేసిండేది యానిమేషన్లో బోనీయే. సో బోనీ తర్వాతే ఇంకెవరైనా కానీ బోనీ క్రూ ఫామ్ చేసిండేది 10-12 ఏళ్లలోనే క్రూ అనేది ఫామ్ చేసింది సపరేట్గా. వర్స్ట్ జనరేషన్లో ఒక భాగమైంది. దగ్గర దగ్గర 300 మిలియన్ బేరీస్ కూడా ఏమి పేరు అయితే పెట్టారు. నార్మల్గా లూఫీకి అయితే 30 మిలియన్ ఎంతో ఉన్నాయనుకుంటా, 30 మిలియన్ ఏమో లూఫీకి. ఈమెకైతే 30 మిలియన్ కాదు, సారీ, ఇంకా ఎక్కువే. ఏమో మనకు అంత ఐడియా లేదు బెర్రీస్ నాకు. సో వాళ్ళ వాళ్ళ తలల పైన ఉన్న ఇవి నాకు అంత ఐడియా లేదు. సో ఈమె కూడా బాగా మంచి పాపులరు బోనీ కూడా. సో ఇప్పుడు బోనీ ఇక్కడ ఏమైందంటే ఈమె ఏజెస్ ఫ్రూట్కి చాలా పవర్స్ ఉన్నాయి, చాలా మంచి యూనిక్ పవర్స్ అయితే ఉన్నాయి. ఆమె యాక్చువల్గా ఏజ్ని అయితే కంట్రోల్ చేస్తుంది, చిన్నగా కావడం పెద్దగా కావడం. ఆమెది కాకుండా పక్కన ఉన్న ఎవరు కావాలంటే వాళ్ళ ఏజ్, ఆమెకి ఎవరు కావాలంటే వాళ్ళ ఏజ్ కంట్రోల్ చేస్తుంది, ఇష్టం వచ్చినట్టు కంట్రోల్ చేస్తుంది ఆమె. సో ఏజ్ ఫ్రూట్కి మంచి పవర్ అది అసలు. ఆమె కావాలంటే చిన్నగా అవుతుంది, కావాలంటే ముసలి లేకపోతుంది. డిస్కజెస్ అంటే ఎనిమిస్ నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు ఆమె డిస్కజెస్ ఫామ్ చేసి. ముసలి దానిగా మారిపోవడం, చిన్నపిల్లగా మారిపోవడం, మళ్ళీ పెద్దగా మారిపోవడం. వేరే వాళ్ళు చిన్నగా అంటే ఎనిమిస్ కూడా ఫైట్ చేసి ఎనిమిస్ ఫైట్ చేస్తుంటారు కదా, సో వాళ్ళు కూడా చిన్నపిల్లలుగా మార్చేయడం, వాళ్ళు ముసలి వాళ్ళగా మార్చేయడం, వాళ్ళతో ఫైట్ చేసేకి ఆమెకి చాలా ఈజీ అయిపోతుంది ఆ ఏజ్ ఫ్రూట్ పవర్స్ యూస్ చేసి. అందుకే ఆమె బాగా పాపులర్ ఆమె పైరట్స్లో. వర్క్ జనరేషన్లో టాప్ పైరెట్ ఆమె కూడా, వాళ్ళ క్రూ కూడా ఆమె టాప్ క్రూ అది. సో వర్క్ జనరేషన్లో. సో ఇప్పుడు ఈమె పవర్ని యూజ్ చేసి ఇక్కడ ఏం చేస్తుందంటే డిస్టోర్షన్ ఫీచర్ అని చెప్పేసి ఎబిలిటీ అది, దాంట్లోనే ఏజెస్ ఫ్రూట్లోనే ఒక ఎబిలిటీ అది. సో ఆ ఎబిలిటీ యూజ్ చేసి ఆమె ఫ్యూచర్లోకి అయితే చూస్తుందన్నమాట. అంటే ఇప్పుడు హైమీ ఫ్యూచర్లో కొన్ని వేరియంట్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు తెలుసు కదా మార్వెల్లో వేరియంట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ప్లానెట్స్ ఉంటాయి, డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. సో డిఫరెంట్ స్పైడర్ మ్యాన్ వేరియంట్స్, డిఫరెంట్ సూపర్ మ్యాన్స్, ఆ విధంగానే హైమీ వేరియంట్స్ కూడా ఉంటాయి కదా ఫ్యూచర్లో. సో ఆ ఫ్యూచర్లో ఉన్న డిఫరెంట్ వేరియంట్స్ని యూజ్ చేసుకొని వాటి పవర్స్ని హైమీ యూజ్ చేసుకుంటుంది అన్నమాట. అండ్ ఏమంటే టెంపరీ, కంప్లీట్గా ఏమీ కంట్రోల్ లేదనుకుంటా, ఇంకా చిన్నపిల్ల కదా, 10-12 ఇయర్స్ అంతే. ఐమీ డెవిల్ ఫ్రూట్ మీద ఐమీ కంప్లీట్గా కంట్రోల్ అయితే లేదు. సో కాబట్టి ఐమీకి డిస్టోర్షన్ ఫీచర్ అండ్ ఎబిలిటీ చాలా లిమిట్, కొంచెంసేపు మాత్రం యూజ్ చేస్తుంది. అది ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, యూజ్ చేయగా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో నార్మల్గా కంటే కొంచెం బాగానే యూజ్ చేస్తుంది, ఎక్కువసేపే యూజ్ చేస్తుంది ఆ ఎబిలిటీ. సో ఆ ఎబిలిటీ యూజ్ చేస్తే ఐమీ ఫ్యూచర్లోకి అయితే చూస్తుంది, చూసి జరిగేదాన్ని జరుపుకోకుండా ఆపగలుగుతుంది, ప్లస్ జరిగేదాన్ని మార్చగలుగుతుంది. ప్లస్ ఐమీ ఫ్యూచర్లో ఉన్న ఎబిలిటీస్ కూడా ఐమీ ప్రజెంట్లోకి తీసుకొచ్చుకొని యూజ్ చేయగలుగుతుంది. సో ఆ విధంగానే లూఫీ పవర్ అయితే ఉంది కదా, గేర్ థర్డ్. సో గేర్ థర్డ్ని అయితే యూజ్ చేస్తుంది, చెయ్యి పెద్దగా అయిపోయి పిడి అట్లా గుద్దేస్తుంది. సో తెలుసు కదా పంచ్, గేర్ థర్డ్. సో పెద్దగా అయిపోతుంది చెయ్యి. సో ఐమీ గేర్ థర్డ్ కూడా యూజ్ చేస్తుంది లూఫీది ఫ్యూచర్లోకి వెళ్ళి చూసి. సో అదేవిధంగా ఐమీ నిక్కా కూడా చూస్తుంది. నిక్కా ఎక్కడ చూస్తుంది అంటే ఐలాండ్లోకి వచ్చినప్పుడు లూఫీ యూజ్ చేస్తాడు. సో ఆ లూఫీ యూజ్ చేసినప్పుడు చూస్తుంది లూఫీ ఎబిలిటీ చూస్తుంది, చూసి ఫ్యూచర్లోకి వెళ్తుంది. లూఫీ ఫ్యూచర్ ఉంటుంది కదా, సో లూఫీ ఫ్యూచర్లోకి వెళ్ళి చూసి ఆ ఎబిలిటీని ఐమీ ప్రజెంట్లోకి అయితే తీసుకొచ్చి యూజ్ చేస్తుంది అన్నమాట. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే ఇక్కడ లూఫీ ఏ విధంగా జాయ్ బాయ్ నిక్కా అవుతాడో, సన్ గాడ్ ఏ విధంగా అవుతాడో జాయ్ బాయ్. సో ఈమె కూడా లూఫీ నిక్కా పవర్ అయితే యూజ్ చేసి ఈమె కూడా జాయ్ బాయ్ పవర్స్ అయితే యూజ్ చేసే ఛాన్సులు అయితే ఎక్కువ ఉన్నాయి, యూజ్ చేస్తుంది కూడా. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మాంగా చాప్టర్స్లో అయితే యూజ్ చేస్తుంది ఈమె లూఫీ పవర్స్ అయితే యూజ్ చేస్తుంది. సో అంటే ఈమె లూఫీ ఫస్ట్ జాయ్ బాయ్ అయితే ఈమె సెకండ్ జాయ్ బాయ్ అనమాట. ఏమంటే ఈమె లూఫీ లాగా కాదు, లూఫీ ఏంటంటే వాడి పవర్స్ డైరెక్ట్ వాడే జాయ్ బాయ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈమె డెవిల్ ఫ్రూట్ పవర్స్ అయితే యూజ్ చేస్తుంది. ఈమె డెవిల్ ఫ్రూట్ ఉంది కదా, సో ఆ డెవిల్ ఫ్రూట్ ఏజ్ ఫ్రూట్ పవర్ అయితే యూజ్ చేసి ఈమె జాయ్ బాయ్ లాగా అయితే ఆ ఎబిలిటీస్ ఉంటాయి కదా, సో ఆ ఎబిలిటీస్ని అయితే యూజ్ చేస్తుంది. యూజ్ చేసి ఈమె జాయ్ బాయ్ లాగా అయితే మారుతుంది అన్నమాట. ఏమంటే లూఫీ లాగా ఎక్కువసేపు అయితే ఉండలేదు, సో టెంపరీ అంతే. ఒక లూఫీ 10 మినిట్స్ ఉంటే ఈమె 5 మినిట్స్ ఉంటుంది అంతే టైం లిమిట్. సో టైం లిమిటేషన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో అదే అన్నమాట. సో ఆ టాపిక్ మీద అయితే ఎక్కువ ఫ్యాన్స్ అయితే ఎక్కువ కొంచెం కాంట్రవర్సీస్ అయితే జరుగుతున్నాయి బయట, టాపిక్స్ ఎక్కువ జరుగుతుంది దాని మీద, ఆ టాపిక్ మీద. బోనీ ఏంటి, లూఫీ పవర్స్ ఎందుకు తీసుకుంటున్నాయి మీ, లూఫీ మెయిన్ క్యారెక్టర్ కదా, సో మెయిన్ క్యారెక్టర్ పవర్స్ ఎలా యూజ్ చేస్తున్నాయి మీ, నార్మల్ సైడ్ క్యారెక్టర్, సో సైడ్ క్యారెక్టర్ ఎట్లా ఓవర్ పవర్ చేస్తారు మీరు,
లూఫీ మెయిన్ క్యారెక్టర్ కదా, సో లూఫీనే పవర్స్ ఉండాలి, ఇంకెవరికి ఉండకూడదు. సో ఇట్లా అన్ని ఫ్యాన్ వర్డ్స్ అన్నీ జరుగుతున్నాయి, కాంట్రవర్సీస్ అన్నీ జరుగుతున్నాయి బయట. సో ఆ టాపిక్ ప్రస్తుతానికి అయితే ట్రెండింగ్ అయితే జరుగుతుంది బయట, ఫేస్బుక్లో, యూట్యూబ్లో అంత లెక్కల మొత్తం సోషల్ మీడియాలో అంత లెక్కలు అయితే జరుగుతుంది. బోని కూడా జాయ్ బాయ్ పవర్స్ అయితే యూస్ చేస్తుందని చెప్పేసి ఆ టాపిక్ మీద అయితే జరుగుతుంది. సో దాని మీదనే నేను ఇప్పుడు ఈ వీడియోలో కూడా చేస్తుండేది అదే, ఆ టాపిక్సే ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు చేశాను. సో ఓకే గైస్, ఇదే టాపిక్. సో నార్మల్గా అయితే ఉన్నాయి డెవిల్ ఫ్రూట్స్ తెలుసు కదా, గమ్ము గమ్ము ఫ్రూట్, ఏజిఎస్ ఫ్రూట్, మిర్రర్ ఫ్రూట్, షాడో ఫ్రూట్, పాపా ఫ్రూట్. సో ఇవి చాలా విచిత్రమైన పేర్లతో ఉంటాయి డెవిల్ ఫ్రూట్స్ అన్నీ. సో ఇక్కడ మనకి ఐమికి సిమిలర్ పవర్స్, ఐమి లాగానే సిమిలర్ పవర్స్, అంటే ఐమి ఏ విధంగా వేరే వాళ్ళు ఎబిలిటీస్ ఫ్యూచర్లోకి వెళ్ళి యూజ్ చేయగలుగుతుందో అంటే ఆ విధంగానే డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో వచ్చి ఒకటి మిర్రర్, ఇంకోటి వచ్చి షాడో ఫ్రూట్స్ అన్నమాట. సో ఈ రెండు ఫ్రూట్స్ కూడా వేరే వాళ్ళ ఎబిలిటీస్ అయితే కాపీ కొట్టి యూజ్ చేయగలుగుతాయి. సో తర్వాత సోల్ ఐమి ఏజ్ ఫ్రూట్ సేమ్ అట్లే ఏజ్ ఫ్రూట్ తెలుసు కదా, అంటే వేరే వాళ్ళ ఏజ్ ఏ విధంగా కంట్రోల్ చేస్తుందో ఆ విధంగానే రైప్ ఫ్రూటు, మళ్ళీ సోల్ ఫ్రూటు, మళ్ళా ఇది పాపా ఫ్రూట్. సో ఇవి కూడా ఆ విధంగానే ఉంటాయి, ఎబిలిటీస్ సేమ్ సిమిలర్గానే ఉంటాయి ఏజ్ ఫ్రూట్కి. ఇక్కడ ఏజియస్ ఫ్రూట్ రైప్ ఫ్రూట్ ఒకటిగానే ఉంటుంది. ఏమంటే ఇక్కడ ఏజియస్ ఫ్రూట్ ఏంటంటే వాడు ఐమి ఎబిలిటీస్ కంట్రోల్ చేయగలుగుతుంది, అంటే తగ్గించగలదు, ఎక్కించగలదు. మళ్ళీ ఈ టెంపరీయే, పర్మనెంట్ కాదు. కానీ రైప్ ఫ్రూట్ ఏమవుతుందంటే ఐమి ఏజ్ పెంచగలుగుతుంది అంతే, తగ్గించలేదు, పెంచగలుగుతుంది అంతే. షినోబుక్ ఉంటుంది ఆ పవర్, షినోబుకి తెలుసు కదా, ఏమి పెద్ద తల ఉంటుంది షినోబు. సో షినోబుక్ ఉంటుంది ఆ పవర్, సో రైప్ ఫ్రూట్ పవర్. సో అది ఆ పవర్ యూజ్ చేసింది అంటే షినోబు ఏజ్ మాత్రం పెంచగలుగుతుంది, తగ్గించలేదు, ఏజ్ పెంచగలుగుతుంది అంతే. ఒకసారి పెంచిందంటే అది పర్మనెంట్, మళ్ళీ తగ్గదు. ఈమెలాగా ఏజెస్ ఫ్రూట్ లాగా మళ్ళీ టెంపరీ కాదు అది, మళ్ళీ పెరిగేది తగ్గేది అట్లాంటి ఏమి ఉండవు, టెంపరీ కాదు. సో ఈ పర్మనెంట్ అవుతుంది. రైప్ ఫ్రూట్ ఎబిలిటీస్ ఉందంటే పర్మనెంట్ ఎబిలిటీస్ అయ్యి. సో అంతే గాయస్. సో ఇంకేమంటే మీరు వన్ పీస్ ఏమైనా ఆనిమే గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో అయితే అడగండి. ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టని డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గాయస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా, సీ యూ, బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో, బై బై.